నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. తన తల్లి అంజనాదేవి పుట్టినరోజును పురస్కరించుకుని వైజాగ్ ఇందిరాదేవి జూ పార్క్లోని 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ 2 జిరాఫీలకు ఏడాది పాటు అయ్యే ఖర్చు మొత్తం తానే భరించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే తనకు మంత్రిగా వస్తున్న గౌరవ వేతనం మొత్తం పిఠాపురంలోని అనాథలకు ప్రకటించిన పవన్ గిరిజనులకు చెప్పులు, ఇంటి వస్తువులు, అలాగే ఇటీవల కాలంలో అందులో క్రికెట్ టీంకు ఆర్థిక సహాయం, ఇలా చాలా ఉచిత ఆర్థిక సహాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా జిరాఫీలను దత్తత తీసుకున్నట్లు ప్రకటన చేయడం పట్ల పవన్ కళ్యాణ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న అజిరాఫీని దాకా తిండి పెట్టిన అజిరాఫీని వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామంలో రోడ్డు పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. పెద్ద తాడేపల్లి గ్రామం నుంచి రామన్నగూడెం వెళ్లే రోడ్డు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలమైన రోడ్డును వేయాలని ఎమ్మెల్యే దృష్టికి కూటమి నాయకులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన బొలిశెట్టి ఈ రోడ్డును పునర్నిర్మిస్తున్నారు. గతంలో 11 అడుగులు ఉన్న ఈ రోడ్డును దళితపేటలో 18 అడుగుల మేర విస్తరించి సీసీ రోడ్, బీటీ రోడ్ నిర్మించేందుకు పనులు ప్రారంభించడంతో పెద్ద తాడేపల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోడ్లో ప్రయాణించడం నరకంగా మారిందని, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకులు పట్టించుకోకపోవడంతో ఎన్నో అవస్థలు పడ్డామని గ్రామస్తులు తెలిపారు. ఈ సమస్యను ఎమ్మెల్యేకి తెలిపిన వెంటనే ఆయన స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. యాక్చువల్లీ మొన్న ఇక్కడ ఏం అడ్డు పెడతలేదంట. ఈ పర్లేదు, అయినా వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో జరిగిపోతుంది ఏదో అనుకుంటారు. ఇదిగో వస్తారు, రమేష్ వస్తున్నట్టు కూడా ఇది చూసుకో. ఎలా ఉంది బొలిశెట్టి శ్రీను గారు ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. మేము పెత్తాడిపల్లి ఎస్సీపేటలో ఉంటామండి. నా పేరు జోసఫ్ అండి. దగ్గరగా ఈ పెత్తాడిపల్లి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు వేసి దగ్గర తార్ రోడ్ ఏదైనా సరేనే 20 ఏళ్ళు పై మాట అయిందండి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరు కూడా స్పందించలేదండి. మా స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో అందరు కలిసి ప్రజెంట్ ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన అప్రోచ్ అయినప్పుడు, సార్ ఇలా పరిస్థితుందండి, మాకు రోడ్డు సరిలేదు, డ్రైనేజ్ సరిలేదు అన్నప్పుడు ఆయన హామీ ఇచ్చారండి. మా నాయకులకి ఏదైతే నాయకులకి హామీ ఇచ్చారో ఆ ప్రకారం సిమెంట్ రోడ్డు వేస్తూ అలాగే అప్రోచ్ రోడ్లు కూడా వేస్తున్నారండి. కాబట్టి ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు కూడాను మాలాంటి వారికి అలాగే గ్రామ ప్రజలందరికీ కూడాను ఉపయోగకరంగా ఉందని, ప్రభుత్వం చెప్పినటువంటి మాట నిలబెట్టుకుందని కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగేనండి
మన ఊళ్ళో ఉన్నటువంటి శివాలయం దగ్గర కూడా సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. అది వచ్చేటప్పటికేనండి 9 అడుగుల రోడ్డు అండి. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు 18 అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుందండి. వారు ఏదైతే హామీ ఇచ్చున్నారో మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ గ్రామ ప్రజలకి ఏవైతే హామీ ఇచ్చున్నారో ఆ హామీ ప్రకారం ఇక్కడ మాకు ఈ రోడ్లన్నీ కూడా లేఅవుట్ చేస్తున్నారండి, చక్కగా చేస్తున్నారండి. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం ప్రజలకి ఏదైతే మన్నిగ్గా ఉండి వారికి ఏదైతే మాట ఇచ్చి నిలబెట్టుకుంటున్నారో అలాంటి ప్రభుత్వం మా బొలిశెట్టి శ్రీనివాసరావు గారే మళ్ళీ ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అన్న ఏ ఊరు మీది? బొలిశెట్టి శ్రీను గారు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కదా, ఎలా ఉంది పనితీరు? ఇప్పుడు బాగానే ఉందండి. అంత ముందర గోతులు గట్ట వాన వస్తే నీరు గట్ట ఉండి ఇప్పుడు సిమెంట్ రోడ్ రేత వల్ల బాగానే ఉందండి. వాసి కాలేజీ వెళ్ళి దారి అదే అంత ముందర గోతులు గట్ట ఉండేయండి. అది బాగానే ఉంది. బొలిశెట్టి శ్రీను గారు వల్ల సిమెంట్ రోడ్డు పడుతుంది. బొలిశెట్టి శ్రీను గారి వల్ల సిమెంట్ రోడ్లు పోతున్నారు. బాగుందంట పరిపాలన? పర్లేదు, బాగానే ఉందండి. గురుగారు ఏంటి ఎలా ఉంది పరిపాలన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారిది? మాకు ఇది వరకుల మీద చాలా బాగుందండి. అక్కడ శివాలయం కాడ రోడ్డు వేసారు. తర్వాత ఇదివరకే ఎప్పటి నుంచో మా గోతుల్లో ఈ రోడ్డు అలాగే ఉందండి. ఇవాళ బొలిశెట్టి శ్రీను గారు వచ్చాక ఇవన్నీ శుభ్రంగా చేసి బాగా పోతున్నారు రోడ్డు అండి. చాలా బాగా పోతున్నారండి రోడ్డు. ఈ శ్రీను గారు వచ్చాక బొలిశెట్టి శ్రీను గారు వచ్చాక బాగా చేస్తున్నారు పనులన్నీ. ఎంతమంది ఎలా ఉంది? ఇంతకుముందు అసలు బాగోలేదండి. గోతులు గొప్పది అసలు నడవలేకపోయేవాళ్ళు. ఏంటి ఏరియా ఇది? ఈ ఏరియా పెత్తాడిపల్లి అండి. తాడేపల్లి గుడి పక్కన పెత్తాడిపల్లి. మరి పెత్తడిపల్లి అండి. ఏంటి ఎలా ఉంది ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏంటి అసలు ఏం చేస్తున్నారు? బొలిశెట్టి శ్రీనివాసరావు గారి పరిపాలన బాగానే ఉందండి. కూటమి ప్రభుత్వం రాక మునుపండి ఇదంతా రోడ్లు గోతులు మయం అయిపోయి ఉండేదండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వెడల్పు చేసి బాగా పోస్తున్నారండి. అంతా బాగానే ఉందండి. ఈ పరిమి సురేష్ గారు సహకారంతో బొలిశెట్టి శ్రీను గారిని అడిగితే ఆయన మాకు ఈ హెల్ప్ చేసి పెట్టారండి. ఇప్పుడు అంతా బాగానే ఉందండి. బాగా చేస్తున్నారండి. అందరికీ నమస్కారం అండి. పెత్తాడిపల్లి వాసు కాలేజీకి వెళ్ళే రోడ్డు ఇంతకుముందు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వేశారండి. మొన్నటి వరకు కాలేజీ బస్సులు కార్లు వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ ఉండేది కాదు. మొత్తం అంతా పాడైపోయిందండి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం మరి చక్కని పెద్దగా వేయించారండి. సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. మా పెత్తాడిపల్లి టీడీపీ నాయకులు కూడా వెళ్ళి సార్ గారికి చెప్పడంతో బొలిశెట్టి శ్రీను గారికి మరి ఆయన ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దగా వేయించిందండి రోడ్డు. రానగూడెం వెళ్ళే రోడ్డు అసలు మాకు చాలా ఆనందంగా ఉంది. మొన్నటి వరకు అసలు 10 సంవత్సరాల నుండి రోడ్డు లేదు. చాలా గోతులు అయ్యి బస్సులు కూడా చాలా ఎక్కువ వెళ్ళాయండి. కానీ మరి కూటమి ప్రభుత్వానికి బొలిశెట్టి శ్రీను గారికి మన పెత్తాడిపల్లి నాయకులకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా ఆనందంగా ఉందండి. చాలా పెద్దగా కూడా వేస్తున్నారు రోడ్డు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైజాగ్లోని ఇందిరాగాంధీ జూ పార్క్ ను సందర్శించడంతో అధికారులు పార్క్ ను మూసివేశారు. జూ పార్క్ మూసివేతతో పర్యాటకులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో జూ సిబ్బందితో సందర్శకులు వాగ్వాదం దిగారు. టికెట్ తీసుకున్న లోపలికి పంపడం లేదని పర్యాటకులు వాపోయారు. పవన్ జూ పార్క్ పర్యటన వల్ల కుటుంబ సభ్యులతో వచ్చిన తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఏ టైం వస్తారో చెప్పలేము. ఈ పిల్లలతో మేము తెల్లవారుసేపు వచ్చాము 9:30 అప్పుడు అనుకోండి. యాక్చువల్గా లేదనుకోండి ఫోటో పెట్టిస్తాం కదా క్లోజ్ అని. కంప్యూటర్ టికెట్ ఏదంటే అడల్ట్ కొడతారు, అమౌంట్ కొట్టరు. అడల్ట్ కొడితే 70 రూపీస్ వస్తారు. అది ఆఫ్ అలా కాదు. కొన్ని సార్ పని చేయండి, ఎక్స్క్యూజ్ పని చేయండి. ఇప్పుడు ఆఫ్ అమౌంట్ లేకపోతే ఎందుకు మీరు పని తెల్లవారు 9 అప్పుడు
ఇప్పుడు అడుగుతానమాట రేపు రండి అన్నారు. 2 గంటలు చేస్తామన్నారు. చంటి పిల్లలతో ఉన్నారు. సీజన్ పెట్టియండి అదే తెలుగు. సంగారెడ్డి జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. మరికొందరు కడుపు నొప్పితో విలవెల్లాడారు. మొత్తం 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది వెంటనే 108 వాహనం మరియు ఇతర ప్రైవేట్ వాహనాల్లో విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. విద్యార్థులు తిన్న భోజనం నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. భోజనం తయారీలో అపరిశుభ్రత లేదా నాణ్యత లేని పదార్థాలు వాడడం వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత సంబంధిత ఏజెన్సీ లేదా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఏం తిన్నావు? తొట్టెల కాడికి వెళ్ళా. ఏం పెట్టిరు మీకు? ఏం తిన్నారు? ఇంకా ఏ స్కూల్ మీది? గుర్తుపడతారనే కదా అంటే నువ్వు చెప్పేది తీసుకొని వచ్చాడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఒంగుటూరు నియోజకవర్గం కైకరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తరగతి గదుల స్థితిగతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రత లోపించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న చైర్పర్సన్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను మందలించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి ఈ తరహా నిర్లక్ష్యం ఇకపై పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వాతావరణంలో విద్య అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తదుపరి తనిఖీల సమయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల ఆరోగ్యం మరియు భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు. తిరుమల లడ్డు కల్తీ నిజమని సిట్ ధృవీకరించిందని, రసాయనాలతో కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం వాస్తవమని తేలిందని తెలుగుదేశం నాయకులు గొర్రెల శ్రీధర్, పాతూరు రాంప్రసాద్ చౌదరి విమర్శించారు. 1.61 కోట్ల కేజీ నెయ్యిలో 60 లక్షల కేజీ కల్తీ, 235 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని నిరూపణ సిట్ టీం ద్వారా వెల్లడించగా, రాష్ట్రమంతటా దేవాలయాల సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెల శ్రీధర్, రాంప్రసాద్ చౌదరి, వైసీపీ నేతలు శ్రీవారి విషయంలో చేసిన అకృత్యాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్తో పాటుగా జిల్లా రైతు అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, పట్టణ తెలుగు యువత ప్రెసిడెంట్ ఎరుబండి సతీష్, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు సంప్రోక్షణలో పాల్గొన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓం పావకాన సరస్వతి వాజేవేత వాజవేవతి యజ్ఞాస్తేయావాసతి ఓం శాంతి అంతరిక్షణో శాంతి పృథివీ శాంతరా సహస్రాక్ష సభూమిర్భూ సర్వతస్పృత్యాత్యాకశాంతరం పురుషయేవేదం సర్వం యత్భవ్యం పురాణస్యేషాః యజ్ఞం పరిషి పరోక్షం పురుషం శాంతరం తేనా దేవాయ సాధ్యా
जनयन्तो देवा अग्रे तदा ब्रह्मदीपं रामस्य देवा ओम गातो यज्ञाय गातो ओम कृष्णे वर्तमानो निवेशन अमृतमृतं च कर्णेन सविताभ्रेण आ देवो याद सौद्रसाग्रे अचिता भगेन निष्ठापोत्ते संसजेता मदञ्च अनत्रं मणिगुस्वाग्ने तत्रेवागं अन्वातानि श्रीत्वा तत्रेदं पदग्रहदेवताये नमः गुरुर्यो सर्वाजमद्यपाति कोक्ता मध्याह्नेषु यज्ञेच्छव सप्त प्रसादस्मद्रमिनो यचित्रं ज्ञानं प्रारभं पुरस्कारेव तस्सुरचो ओ नमोऽस्तु सर्वेभ्यो एकेता पृथिवीमनो ये अंतरिक्षदेवेभ्यो सप्तेभ्यो नमः ओम आपो विश्वामयो भवस्तान पूज्यदातन आत्मारंग मामवो सकल जन्मदा आपराचनः नास्ते जमगृहे अशेदनानो जन्मगं समाप्रमोषिः ओम वेदी मध्ये कमले कर्णि వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు పవిత్రమైన తిరుమలలో అందరూ కూడా పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీ చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రభుత్వం చేసుకున్న చర్యలను ఇవాళ సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దాని నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయాలు శుద్ధి చేయమని ఇతర కార్యక్రమాలు చేయమని పిలుపు మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గొర్రెల సీతారాం గారి ఆధ్వర్యంలో విశ్వదుర్గేశ్వరమ్మ వారి ఆలయంలో పవిత్ర నదీ జలాలతోటి పవిత్రమైన నీటితోటి ఇవాళ శుద్ధి చేసే మహిళా మండలి అందరం కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు కనువిప్పు కలిగించాలని ఆ దేవదేవుడిని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు 1 కాదు 2 కాదు 3 కాదు స్వయాగా కలియక దైవమైన వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకున్నావు. దానికి తగిన శాస్త్రాన్ని అనుభవిస్తున్నావు. ఇప్పుడు నీకు వ్యతిరేకంగా నువ్వు ఆ రోజు చేసిన దానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన దాని మీద నువ్వు ఇంకా దానికి క్షమాపణలు చెప్పకుండా నీ మీడియాలో కానీ నీ ఛానల్స్లో కానీ ఇంకా కూడా నువ్వేదో పవిత్రుడని చెప్పుకుంటున్నావు. ఇది ఆ భగవంతుడు క్షమించడు. ఎందుకంటే ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. ఆ దేవదేవుడితో పెట్టుకున్నవారు నీ తండ్రితో సహా ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పటికైనా నువ్వు బేషత్తుగా ఈ ఏదైతే తెలుగు వారు ఉన్నారో అది ముఖ్యంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా క్షమాపణ చెప్పాలి. మరి ఏదైతే కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి స్వామివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనం ఆంధ్రులందరూ కూడా స్వీకరించే లడ్డూ ప్రసాదంలో కల్తీ కలుస్తుందని చెప్పి మరి ఆ రోజునే కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి సిట్ ద్వారా కంప్లైంట్కి వెళ్ళినప్పుడు ఇదే వైసీపీ నాయకులు మరి ఏమీ కల్తీ లేదని చెప్పేసి ఒక అధికార మదంతో ఆ రోజు మరి ప్రయత్నం ఏదైతే మరి ప్రాచుర్యం మొదలెట్టారు. కానీ దాన్ని ఈరోజు ఏదైతే మరి సిట్ నివేదిక ఖచ్చితంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసింది, అది వాడింది కల్తీ నెయ్యే, రసాయనాలతో తయారు చేసిన నెయ్యి వాడారు. కనీసం అందులో పాలు పదార్థాల ద్వారా తీసిన నెయ్యి ఏది లేకుండా ఓన్లీ రసాయనాలతోటి ఏదైతే మరి ఆ యొక్క నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ కూడా ఎంతో విలువలు లేని కంపెనీకి 7 కోట్లాది రూపాయలు నెయ్యిని కాంట్రాక్ట్ని ఇవ్వడం,
తద్వారా ఆ అకౌంట్ల నుంచి వేరే అకౌంట్లకు అకౌంట్లకు వెళ్ళిన అవన్నీ కూడా ఈరోజు బట్టబయలు అవుతూ ఉన్నాయి. ఈరోజు మేము ఒకటే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎవరైతే మరి విస్మరిస్తారో, ఎవరైతే మరి పాప పనులు చేస్తారో ఖచ్చితంగా స్వామి నిజ నిరూపాలు తెలుస్తాయి. అటువంటి కల్తీ నెయ్యి చేయడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలిపోయి కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యి ఆ స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని విచ్చలవిడితనంగా కల్తీ చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు కానీ, వారి వెనకాతలున్న నాయకులు తీరు కానీ మనందరం చూసాం. కాబట్టి ఈరోజు క్లియర్గా నెయ్యిలో కల్తీ జరిగింది, ఖచ్చితంగా లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని చెప్పి ఈరోజు సిట్టు నివేదిక ద్వారా మరి ఇచ్చినప్పుడు ఈ వైసీపీ నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు సిట్టు ద్వారా మరి ఏదైతే మరి తీర్పునిచ్చిందో ఆ యొక్క కల్తీ కలిసి రసాయనాలతోటే మాత్రం నెయ్యి తయారు చేశారని చెప్పేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. విజయనగరం జిల్లాలో హోంగార్డుకు ఆదాయానికి మించిన ఆస్తులు కలకలం రేపుతున్నాయి. డిప్యూటేషన్లో ఏసీబీలో పనిచేస్తూ అవినీతి అధికారులకు దాడులపై ముందస్తు సమాచారం అందింది. తహసీల్దార్లతో పరిచయాలతో బినామీల పేరుతో బీపీఎల్ ఇల్లు కలిగి ఉన్న హోంగార్డ్ మెట్టి శ్రీనివాసరావు అవినీతి బండారం బయటపడింది. గొర్ల మండలం నడుపూరు గ్రామంలో ఏసీబీ దాడులు జరిపారు. ఏసీబీలో హోంగార్డుగా పనిచేస్తున్న మెట్టి శ్రీనివాసరావు అత్తవారింట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీలో పనిచేస్తూ అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడనే ఆరోపణతో కొన్నేళ్లుగా విధుల నుంచి తొలగించగా అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ అత్తవారింట్లో ఉంచాడనే అనుమానంతో దాడులు చేశారు. ప్రస్తుతం శ్రీనివాసరావుతో పాటుగా అతని అత్తవారింట్లోనూ బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.